विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29 తిథి అమావాస్య రాత్రి 12:27 వరకు. నక్షత్రం రేవతి సాయంకాలం 5:23 వరకు. వర్జం ఉదయం 6:35 నుంచి 8:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:40 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం అమావాస్య. ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనదే. మనం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ జపాధికం చేసుకున్నా చాలా మంచిది. శ్రీ సూక్త హోమం కూడా చేసుకోవచ్చు. అలా ఆవు నేతితో లేక పద్మాలతో ఈ శ్రీ సూక్త హవనం అనేటువంటిది కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి. అమావాస్య కాబట్టి పితృదేవతారాధన చేయవచ్చు. ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను మనం సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిమత్యాలు. మనం ఓర్పును, సహనాన్ని, క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి. ఈ శాశ్వతమైన నీతి పాఠాన్ని నేర్చుకుని దానికి కట్టుబడి ఉన్నవారు ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అమావాస్య తిథి నాడు వంశాన్ని ఉద్ధరించినటువంటి పితృదేవతలను తప్పనిసరిగా స్మరించుకోవాలి అని చెప్తోంది భారతీయ సంస్కృతి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పితృదేవత ఆరాధన చాలా విశిష్టం. ఈరోజు అమావాస్య తిథి కావడం చేత దక్షిణ దిశగా తిరిగి నువ్వుల చేతిలో ఉంచుకొని నీటితో అర్ఘ్యప్రదానం చేయటమే కాకుండా గోమాత సేవ చేస్తూ గోవుకు ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు బియ్యం, బెల్లం ముక్క, తోటకూర కాడ ఉంచి ప్రదక్షిణం చేసి పితృదేవతలకు నమస్కారం చేసి ఆ గోవుకు కనుక తినిపించినట్లయితే అద్భుతవంతమైనటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కూడాను ఉంటాయి. వంశం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఏ వ్యక్తి జీవితంలోనైనా సరేనండి, పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి వంశం దినదినాభివృద్ధి చెందుతుంది సుమా అని చెప్పేసి మన సంప్రదాయం తెలియజేస్తోంది.
శనివారం నాడు ఆ కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి పిండితో తయారు చేసినటువంటి దీపంలో ఒకే ఒక కుంభపు ఒత్తి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోన నీ నామమిప్పుడు మరువలేను శేషశైన అంటూ ప్రార్థన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ. శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఆవు నేతితోనే దీపారాధన చేయండి. అది అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. ఇది మన సంప్రదాయ లక్షణం. అన్నిటికన్నా విశిష్టవంతమైనటువంటి దీపారాధనకు ఉపయోగించేది ఆవు నెయ్యి, తదుపరే నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనెతో కూడాను దీపారాధన చేయవచ్చు, కానీ శనివారం నాడు మాత్రం ఆవు నేతితో దీపారాధన చేయటం మాత్రం మరువకూడదు. ఇలా ఆవు నేతితో దీపారాధన చేయటమే కాకుండా శనీశ్వరుడి యొక్క ప్రభావం నుంచి బయలుపెట్టడానికి హనుమత్ ఆరాధన విశిష్టంగా పనిచేస్తుంది. హనుమత్ బడబాలన స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ఎవరైతే ఈరోజు చక్కగా నిష్టగా పఠనం చేస్తారో వారికి కుటుంబరీత్యా ఎవరికైనా ఏలినాటి శని దోషం, అర్ధాష్టమ శని దోషాలు గనక పట్టి పీడిస్తున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి శనివారం నాడు హనుమత్ ఉపాసన సర్వే సర్వత్రా శ్రేయోదాయకంగా మనకు సంప్రదాయ రీత్యా చెప్పిన విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి మహాపండిత కవులు, హయగ్రీవోపాసకులు, మంత్రసిద్ధులు శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు రచించిన హయవదన శతకంలోని కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రులు మన తెలుగువారు గర్వించదగిన సంస్కృతాంధ్ర పండితులు. చాలా క్లిష్టమైన ప్రయోగాలు చాలా అలవోకగా చెప్పేటువంటి మహాపండిత కవి ఈయన. హయగ్రీవ స్వామి బెల్లంకొండ రామరాయ కవీంద్రులకు కలలో కనబడి తన మంత్రాన్ని ఉపదేశిస్తే రామరాయ కవీంద్రులు నిరంతరం తదేక నిష్ఠతో ఈ హయగ్రీవ మంత్రాన్ని జపించి మంత్రసిద్ధిని పొందారు. చిన్న వయస్సులోనే 100కు పైగా గ్రంథాలను సంస్కృతంలో రచించారు. మహాపండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వ్యాకరణ ప్రయోగాలతో కూడుకుని ఉంటుంది వీరి కవిత్వం. యదీయఛాయాభిర్ధవళితతమే ముత్రభువనే క్వచిద్దుగ్ధాంభోధి క్వచిదపి హిమాద్రి క్వచ వృషః క్వచిత్ కైలాసాద్రి క్వచన సురారాడ్వాహనమహో విలీనస్థం దేవం హయవదనమిందుస్థితమయే. ఓ హయగ్రీవ స్వామి, నీ కాంతి విశ్వమంతా వ్యాపించి ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా తనలో లీనం చేసుకుని మాకు కనబడనీయకుండా చేస్తున్నదయ్యా. ముఖ్యంగా స్వచ్ఛమైన తెల్లని వస్తువులు అస్సలు కనిపించకుండా పోతున్నాయి. ఎలాగంటే నీ పరమాద్భుతమైన తేజస్సు స్వచ్ఛమై తెల్లనై ఈ లోకాలన్నీ కూడా వ్యాపించటం వల్ల ఎక్కడా కూడా పాల సముద్రం అనేది కనిపించటం లేదు. తెల్లగా ఉండే పాల సముద్రం తెల్లని నీ తేజస్సులో కలసిపోయి ఆ పాల సముద్రం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియటం లేదు. అలాగే హిమాద్రి, హిమవత్పర్వతం ధగద్ధగాయమానంగా తెల్లని వెలుగులను విరాజిల్లుతూ ఉండే హిమవత్పర్వతం, మంచుతో నిండి ఉన్న ఆ మహాపర్వతం నీ తెల్లని కాంతులలో
మునిగిపోయి హిమవత్ పర్వతం ఎక్కడ ఉన్నదో కనబడటం లేదు. క్వచ వృషః, ఆ పరమేశ్వరుని వాహనమైనటువంటి తెల్లని నంది, ఆ వృషవాహనం అది ఎక్కడున్నదో కూడా కనిపించట్లేదు పరమేశ్వరునకు. క్వచిత్ కైలాసాద్రి, ఇక కైలాసంలో ఉండేటువంటి వారికి కూడా కైలాస పర్వతం ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నదో తెలియటం లేదు. బాగా దట్టంగా మంచు పడుతున్నప్పుడు ఒక గజం దూరంలో ఉన్నటువంటి వస్తువు కానీ మనిషి కానీ మనం గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది ఆ దట్టమైన మంచులో. అలా స్వచ్ఛమైన తెల్లనైన కైలాస పర్వతం పైన కూడా ఈ హయగ్రీవ స్వామి యొక్క తేజస్సు వ్యాపించి ఉండటం చేత ఆ కైలాస పర్వతం కూడా కనబడటం లేదు. అక్కడ ఉన్న మునులు ఋషులకు కూడా ఒకరినొకరు చూసుకునేందుకు వీలు లేకుండా ఈ స్వామి యొక్క తేజస్సే ఆవరించి ఉన్నది అక్కడ కూడా. అంతేకాకుండా క్వచన సురారాడ్వాహనమహో, స్వర్గలోకంలో తెల్లగా ఉండేటువంటి ఐరావతం, ఆ ఐరావతాన్ని ఎక్కి ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకుంటే ఆ ఇంద్రునకు ఆ ఐరావతం ఎక్కడ ఉన్నదో కనబడటం లేదు. ఈ హయగ్రీవ స్వామి యొక్క స్వచ్ఛమైన ప్రభ ఆ స్వర్గలోకమంతా వ్యాపించటం వలన ఇంద్రునకు తన ఐరావతం కనబడటం లేదు. విలీనస్థం దేవం హయవదనమిందుస్థితమయే, ఈ విధంగా పరమ జ్ఞానస్వరూపుడైన సకల విద్యాస్వరూపుడైన హయగ్రీవుని యొక్క స్వచ్ఛమైన తెల్లని కాంతిలో సకల భువనములు మునిగిపోయి ఉన్నాయి. ఆ హయగ్రీవమూర్తిని ఇలా భావన చేసినట్లయితే ఆయన యొక్క స్వచ్ఛమైన తెల్లని చల్లని ముఖకాంతులు మనపై ప్రసారమై మన మనస్సును ప్రచోదం చేసి మన మనస్సును కూడా నిర్మలముగా స్వచ్ఛముగా తేజోవంతముగా చేసి సకల విద్యలను సత్కళలను కలిగిస్తాయని తెలియజేస్తూ హయగ్రీవ స్వామి ఎడల అచంచలమైన భక్తితో ఆ స్వామిని ఉపాసిస్తూ అద్భుతమైన శ్లోక రచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రుల హయవదన శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ హయగ్రీవ స్వామినే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సుందరకాండ నామ ఔచిత్యం గురించి అనేక కోణాల్లో పరిశీలిస్తూ వస్తున్నాం. సుందర అనే శబ్దానికి రామపరంగా సీతపరంగా హనుమత్పరంగా చెప్పుకుంటూ వీరు ముగ్గురు యొక్క సంపూర్ణమైనటువంటి విషయములు ఉన్నటువంటి కాండ గనక సుందరకాండ. ప్రస్తుతం హనుమత్కాండ అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకున్నాం. హనుమంతుని యొక్క సమస్తమైన పరాక్రమములు ఆయన యొక్క అనుగ్రహ విశేషాలు ఇందులో కనిపిస్తాయి. సుందరకాండని పరిశీలిస్తే కొంతమందికి రామభక్తుడిగా గొప్ప సాధకుడిగా హనుమంతుడు కనబడతాడు. సాధనా దృష్టితో చూసినట్లయితే హనుమంతుడిది గొప్ప సాధన, కైవల్య సాధన. ఆ సాధన సముద్ర లంఘనంతో ప్రారంభమై బ్రహ్మజ్ఞాన స్వరూపమైనటువంటి సీతాదర్శనంతో మొదలై దేహాత్మభ్రాంతి అనేటువంటి లంకని దహనం చేసి రామసాయుధ్యం అనే ఆత్మప్రాప్తితో ముగిసింది. ఈ విధంగా సాధనా దృష్టితో పరిశీలించితే హనుమంతుడు గొప్ప సాధకుడు. హనుమంతుడిని సిద్ధుడిగా పరిశీలించినట్లయితే అది ఒక గొప్ప మరొక విషయం, అది మనం చూస్తాం త్వరలో. ఈ విధంగా చూసే చూపు బట్టి అందులో ఇన్ని రకాల అందాలు కనబడతాయి. అయితే ఈ దృష్టిలో విశేషమే కానీ సృష్టిలో విశేషం కాదు. వాల్మీకి సృష్టి అలాంటిది. ఆ దృష్టిని పుట్టిస్తుంది ఆ సృష్టి, ఆ దృష్టికి కనిపిస్తుంది ఆ సృష్టి. ఇది తెలుసుకోవాలి. ఆ దృష్టిని కలిగిస్తుంది, ఆ దృష్టికి తగ్గట్టు దర్శనమిస్తుంది. ఇది ఎలాంటిదంటే కృష్ణుడిలో విశ్వరూపం అర్జునుడి దృష్టి ప్రకారం చూసాడు అనడానికి లేదు.
అర్జునుడు దృష్టితో చూసినా అర్జునుడికి దృష్టినిచ్చింది కృష్ణుడు. ఆ దృష్టినిచ్చి తన యొక్క సృష్టిని చూపించాడు పరమాత్మ. అదేవిధంగా ఇక్కడ ఆ రామానుగ్రహం ఉంటేనే మన దృష్టిలో మార్పు వస్తుంది. ఆ దృష్టికి అసలు రామాయణం స్వరూపం కనబడుతుంది. అలాగే రామాయణాన్ని దర్శించితే హనుమంతుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సీతమ్మ విశ్వరూపం, రాముని యొక్క విశ్వరూపం కూడా గోచరిస్తుంది. ఈ ముగ్గురు యొక్క సంపూర్ణమైన దేవతాతత్వం అద్భుతంగా ప్రకటింపబడిన ఘట్టం సుందరకాండలోనే కనబడుతూ ఉంటుంది. మిగిలిన వాటిలో పరచబడి కనబడినప్పటికీ ఇక్కడ సాంద్రీభూతమై, సాంద్రం అంటే డెన్సిటీ అని అర్థం, ఆ సాంద్రీభూతమై కాన్సన్ట్రేట్ అయి ఒక చోట కనిపిస్తుంది, కేంద్రీకరింపబడి. అందుకే సుందరకాండలో సీతారామ హనుమత్తత్వములు మూడు కూడా కేంద్రీకృతం అవుతాయి. అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక కావ్యపరమైన లక్షణాల్లో అందాలు రామాయణంలో సుందరకాండలోనే ఉన్నాయని చెప్పక్కర్లే. మొత్తం రామాయణంలో అడుగడుగునా కూడా కావ్య సౌందర్యాలు ఉండనే ఉన్నాయి. కానీ సుందరకాండలోనే కావ్య సౌందర్యం ఉంది అనుకోవడం అది కేవలం పొరపాటే. మొత్తం అంతా ఉంది, ఇందులోనే కాదు అని అర్థం. అయితే ఇంకొక ముఖ్యమైన అర్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది చాలా ప్రధానమైన అర్థం. సుందరకాండకి కావ్యపరంగా అలంకార శాస్త్ర ప్రకారంగా ఔచిత్యాన్ని చెప్పుకోవాలి. సుందరం అంటే ఆనందం అని అర్థం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఆనందం కలిగించేది అందమని మొదటి నుంచి ఉపోద్ఘాతాల్లో సూచన ఇస్తూనే వచ్చాం. అదో సూత్రవాక్యం. ఆనందం కలిగించేదే అందం. ఇంకా మాట్లాడితే ఆనందమే అందం. ఇది మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాం, లలితాదేవి తత్వంలో కూడా చెప్పుకున్నాం. కనుక ఆనందమే అందం ఎప్పుడైనా కూడా. కనుక ఆనంద భావానికి అందమని పేరు. కనుక సుందర కాండ అంటే ఆనందకాండ. త్రిపుర సుందరి, సౌందర్యలహరి, సుందరకాండ. ఇప్పుడు ఆ మూడు నామాల సాదృశ్యం కూడా మనకు కనిపిస్తున్నది. మొత్తానికి ఆనందం దేనిలో ఉందో ఆ కాండ పేరు ఆనందకాండ. మిగిలిన రామాయణంలో లేదా అంటే ఉండవచ్చుగాక, కానీ ఆనందం కూడా ఇక్కడ కేంద్రీకృతం అయిపోయిందండి. అది ఎలాగో చూద్దాం. అసలు సుందరం అనే ఆనందాన్ని ఎప్పుడు అనాలి? అలంకార శాస్త్ర ప్రకారంగా ఆనందానికి కూడా పేర్లు ఉన్నాయి. ఆమోదం, ప్రమోదం అని పేరుంది. ఆమోదము, ప్రమోదము, సుందరము ఇవి ఆనందం యొక్క రకరకాల స్థాయిలని. ఆమోదము అంటే ఒక పని చేసే ముందు అవుతుందా లేదా, అయ్యేక ఆనందిద్దాం అనే భావం కొందరికి ఉంటుంది. అలా కాకుండా పని ప్రారంభించక ముందే ఏమి జరుగుతుందో నీకు తప్పకుండా ఫలితం వస్తుందని విషయం తెలిసిపోయింది అనుకోండి. ఉదాహరణకు మనం ఒక ఆఫీస్కు అప్లికేషన్ పెట్టుకున్న ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టాం. ఈ లోపల పై ఆఫీసర్ కూడా మన బంధువు, వాడు అంటాడు నీకు ఉద్యోగం వచ్చేసినట్లే, అప్లికేషన్ పెట్టి అంతే అంటాడు. ఇప్పుడు అప్లికేషన్ పెడుతున్న వాడికి పెడుతున్నప్పుడే ఆనందం కలుగుతుంది, ఎందుకంటే గ్యారంటీ అది. కనుకనే ఇక్కడ ఒకటి చేసే ముందు అది తప్పకుండా ఫలిస్తుంది అనే భావం కలుగుతూ మనం చేసినట్లయితే అది ఆమోదం అని అంటారు. కార్యం సిద్ధి పొందిపోయేక ఆనందం కలుగుతుంది, దానికి ప్రమోదం పేరు. కనుక ఆమోదం అంటే అంగీకారం లోకంలో అంటూ ఉంటాం. అంటే తప్పకుండా నాకు సిద్ధి కలుగుతుందనే అంగీకార భావన వల్ల కలిగినటువంటిది ఆమోదం. సిద్ధి లభించే కలిగే ఆనందం పేరు ప్రమోదం. చూసారు, ఆనందాల్లో ఎక్కడికి ఏం వాడాలో తెలియాలి, అన్ని చోట్ల కూడా వాడితే సరిపోదు. అలాగే సుందరం అనే దాన్ని ఎక్కడ వాడాలి అంటే నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. ఇది నిర్వచనం. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరము. పోయిన వస్తువు, మనకు ఎంతో ఇష్టమైన వస్తువు, అది లేకపోతే మనం ఉండలేం అనే వస్తువు, అలాంటిది మన నుంచి జారిపోయింది, ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. అప్పుడు దానికోసం మనం వెతుకుతాం, తపన పడతాం. అదే ప్రపంచం కదా, అది లేకపోతే ఎలా అని వేదన పడతాం. అలాంటి సమయంలో తిరిగి ఆ వస్తువు దొరికితే కలిగే ఆనందం ఉన్నదే అది మాటలకు అందదు. కొత్త వస్తువు కొనుక్కున్న దాని కంటే పోయిన వస్తువు దొరికినప్పుడు కలిగే ఆనందం చాలా విశేషమండి. అయితే పోయిన విలువైన వస్తువు అది తెలుసుకోవాలి, దాని మీద వీడికి ప్రేమభావం ఉండాలి. అలాంటి ఉత్కృష్టమైనటువంటి పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరం. ఈ సుందరం అనే భావనే పరమాత్మ పరంగా కూడా వాడతారు. సత్యం శివం సుందరం వ్యవహారం మనకున్నది. అందుకు అటువంటి పోయిన వస్తువు తిరిగి కలిగితే వచ్చే ఆనందం ఉన్నదే అది సుందరకాండలో మనకు కనబడుతుంది. ఇక్కడ పోయిన వస్తువు ఏది అంటే రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ. ఆ సీతాదేవి ఉన్నది ఇక్కడ అనే విషయం ఎప్పుడు తెలిసింది? ఈ సుందరకాండలోనే తెలిసింది. సీత జాడ తెలిసింది ఇక్కడ. కనుక నష్టమైనటువంటి అనగా పోగొట్టుకున్నటువంటి సీత యొక్క జాడ తెలిసి ఆనందం కలిగిన కాండ కనుక సుందరకాండ. ఎవరికి ఆనందం కలిగింది? పోగొట్టుకున్న వాళ్ళందరికీనండి. రాముడు పరమానంద భరితుడయ్యాడు సీత జాడ అక్కడ తెలిసిన వెంటనే. కనుక సీత జాడ తెలిసి రాముడు ఆనంద భరితుడయ్యాడు. అలాగే సీతమ్మ అని రాముడు పోగొట్టుకున్నాడని చెప్పుకున్నాం. అంతేకాదు, అలా అపహరింపబడిన సీతకు కూడా రాముడు దూరం అయ్యాడు. అలాంటి రాముని యొక్క విషయం తెలిసిన కాండ సుందరకాండ. అంతవరకు రాముని విషయమే తెలియని తల్లికి హనుమంతుడి ద్వారా రాముడి వార్తంతా తెలిసి ఆవిడ కూడా ఆనందించింది. అది కూడా ఆవిడకి ఆనందం. ఇటువైపు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు ఆయన సీతాన్వేషణ బయలుదేరిన దగ్గర నుంచి ఎలాగైనా చూడాలి తెలుసుకోవాలని తపన పడ్డ ఆ మహానుభావుడికి కూడా ఇక్కడ దర్శనమిచ్చింది. ఆయనకి ఆనందం కలిగింది. చూసారా, ముగ్గురికి ఆనందం కలిగింది. ఈ వార్తంతా
తిరిగి విన్నటువంటి వానరులు సుగ్రీవాదులందరూ ఆనందించారు. కనుక అందరూ ఆనందించిన కాండ గనక దీని పేరు సుందరకాండ. కనుకనే సుందరకాండ గాని చదివితే అన్ని ఆనందములు లభిస్తాయి. ఎందుకంటే ఆనందకాండ గనక. శోకం, దుఃఖం, భయం, అజ్ఞానం ఇవి మన లోపల ఉన్న ఆనందాన్ని దెబ్బతీస్తాయి. ఆనందం అనేది లోపలదే, మన లోపలదే ఆనందం. దాన్ని దెబ్బతీస్తే ఇవన్నీ ఆవరణలాగా వాటిని వదిలించేసుకుంటే అదే ఆ ఆనంద స్థితిని మనం తెలుసుకోగలం. అంటే ఆనందం కొత్తగా ఉందా? ఆనందం ఎప్పుడూ ఉన్నదే. ఆనందం పోయింది అంటే అర్థం సూర్యుడికి మబ్బు చుట్టినట్లుగా నీలో మాయావరణలు కమ్ముకోవడం వల్ల ఆనందం నీకు తెలియకుండా పోయింది. ఆ మాయావరణ తీసేస్తే ఆనందం తెలిస్తే అయ్యో ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది అదేనా అని తెలుస్తుందట. అందుకే ఆనందం సత్ చిత్త ఆనందం. సత్ అంటే ఉన్నది అని అర్థం. ఎప్పుడు ఏది ఉందో అది. కనుక సత్ అంటే ఉన్నదే. ఉన్నదైనటువంటి చిత్తుగా ఉన్న ఆనందం ఏదో అది ఇన్నాళ్ళు నీకు తెలియకుండా పోయింది. అది ఇప్పుడు తెలుసుకున్నావు. కనుకనే తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికిని అన్నాడు అన్నమాచార్య. తెలిసితే మోక్షం, తెలియకుంటే బంధం. ఆ తెలియని తనం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానం, అది దుఃఖం. దాన్ని తీసేస్తే తెలిసిన లక్షణమే. సూర్యుడు చుట్టూ మబ్బు కమ్మింది, మబ్బు తొలగిపోయింది. అంటే సూర్యుడు కొత్తగా వచ్చాడా? లేదు, అక్కడ ఉన్నటువంటి మబ్బు తొలగిపోయింది. కనుక మబ్బు ఆక్రమించడం వల్ల పోగొట్టుకున్న సూర్యస్ఫురణ మబ్బు తొలగడం వల్ల తిరిగి కలగడంతో ఆ ఆనందం పేరు సుందరము. ఇది ఇప్పుడు తత్వపరంగా మనం వెళుతున్నాం. వేదాంత పరంగా ఇది అసలైన అర్థం. ఎందుకంటే వాల్మీకి ఒట్టి కవి కాడు. ఓ సాహిత్యవేత్తలారా నమస్కారం. వాల్మీకిని ఒట్టి కవిగా చూడవద్దు. ఆయన దార్శనికుడు, ఆయన తత్వవేత్త. వేదముల్లోంచి వచ్చిన సంస్కారం ఆయన రక్తంలో ఉంది. కనుకనే వేద పరమార్థమైన వేదాంత ప్రతిపాదన చేస్తారు ఇక్కడ. కనుకనే వేదాంత రహస్యమే రామాయణం. వేద స్థాయి ఉన్నది రామాయణానికి. ఆ కోణంతో మనం చూస్తే పోయిన వస్తువును తిరుగు పొందడం అంటే అర్థం ఏంటి? నువ్వు నిజానికి ఎవడివి? చిదానంద రూప శివోహం శివోహం. చిత్స్వరూపుడివి, ఆనందస్వరూపుడివి, నువ్వే ఆత్మవి. అయినా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు? ఆవరణల చేత, అజ్ఞానం చేత. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని తనదైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మపద ప్రాప్తిని ఎవడు పొందుతున్నాడో వాడే సుందరుడు. కనుకనే ఆ బ్రహ్మానందాన్ని పొందడమే సుందరము. ఆ బ్రహ్మానందాన్ని కలిగించేటువంటి శక్తి కలిగిన కాండే సుందరకాండ. ఇది ఉపనిషత్పరమైన అర్థము. ఇది కూడా ఇందులో దాగి ఉన్నది. కనుక కావ్యపరంగా అర్థము, ఉపనిషత్పరంగా అర్థం, ఉపాసనాపరంగా అర్థం. ఉపాసనాపరంగా 3 అర్థాలు, కావ్యపరంగా 1 అర్థము, తత్వపరంగా మరి ఒక అర్థం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఉపాసన పరంగా 3 అర్థాలు ఏమిటి? రాముడు, సీత, హనుమంతుడు. కావ్యపరంగా అర్థం ఏంటి? పోయిన వస్తువు తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందం. ఇక తత్వపరంగా అర్థం ఏంటి? నీదైనటువంటి ఆత్మతత్వాన్ని మాయావరణల వల్ల తెలుసుకోలేకపోతున్నావు. అది తొలగించుకుని దాన్ని పొందడమే నిజమైనటువంటి సుందరము. అటువంటి సుందర స్వరూపానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. ఉపభుంజీతనో వస్తు గురోః కించిదపి స్వయం దత్తం గ్రాహ్యం ప్రసాదేతి ప్రాయో హేతన్న లభ్యతే. అంటే గురువుకు యొక్క ఏ వస్తువును రవ్వంతైనా కొంచెమైనా తాను స్వయంగా తీసుకోరాదు. అడగందే తీసుకోకూడదు. అది కుళ్ళిపోయినా చింత లేదు, చెడిపోయినా చింత లేదు, పారేసినా చింత లేదు, అట్లనే ఉండినా చింత లేదు. కానీ ఆయనకు తెలపందే, ఆయన ఆజ్ఞ లేందే కొంచెం కూడా ప్రసాదం కూడా, మిగిలిన ప్రసాదం కూడా ఎవరు లేదు లేని నోట్లో వేసుకోకూడదు. అది కూడా ముందుగానే మనం పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలా. మిగిలిన 2 మెతుకులు నేను తినచ్చా అని పర్మిషన్ లేని తిననేకూడదు అని అర్థం. ఇక్కడ తీసుకోకూడదు. ఇప్పుడు స్వామి గారికి ఒక పండు కోసి పెట్టామనుకోండి, దాంట్లో కొంచెం పైన ఒక తుప్పు ఉంటుంది కదా, పైన ఒక పొట్టు. ఆ పొట్టును కూడా తీసుకోకూడదు ఆయనకు తెలియకోకుండా. ఎందుకంటే ఆ పండు ఆయనది, అది సమర్పణ చేశారు ఎవరో. అందుకని దాన్ని తీసి దాని విత్తనాలు మనం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే స్వయంగా తీసుకోకూడదు. కావచ్చు
తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు అది ప్రసాదమని ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. ఈ ప్రసాదం ఎప్పుడూ లభించేది కాదు కనుక అలా చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఆయనంతకు ఆయన ఇచ్చేటువంటిది ఇంకంతకన్నా వేరే అమృతం లేదు. ఇక పాదుకాసనశయ్యాది గురుణాయదధిష్ఠితం నమస్కుర్వీత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్. చాలామంది ఆయన పడుకున్నటువంటి పడక మీద పర్మిషన్ లేనిది పడుకోకూడదు, ప్రసాదం కింద అని చెప్పందే చెయ్యకూడదు, ఘోర నరకం. అందుకని చెప్పాల. గురువు వాడిన పాదుకలు, చాలామంది గురువు వాడినటువంటి పాదుకలు వాళ్ళు కూడా వేసుకునే పరిస్థితి అప్పుడప్పుడు వస్తుంది, చెప్పులు అనుకొని. అది చెయ్యకూడదు. ఆసనాలు, గురువు వాడినటువంటి ఆసనాలు తాను వేసుకొని ధ్యానం చేయకూడదు. ఏదో పెద్ద ధ్యానం వచ్చేస్తుంది, మంత్రమంతా వచ్చేస్తుంది, దాంట్లో అంత మంత్రం పట్టుకుంటుంది, కూర్చొని ఆయన కూర్చొని అంక నేను కూర్చుంటే నాకు సర్రమని ఎక్కుతుంది పైకి అని తేలెక్కినట్టు అనుకోని చాలామంది. తేలేగానే ఎక్కేది, జ్ఞానం ఎక్కదు. ఇది మనం వాడుకోకూడదు. దాన్ని చాలా విశేషంగా పూజ్యమైనటువంటి వస్తువులవి. ఆసనాలు, మంచాలు పర్మిషన్ లేని ముట్టకూడదు. మొదలైన వాటికన్నిటికీ నమస్కారాలు చేయాలి. ఇక కాలితో మనక తననే రాదు అంట, తెలియనటువంటి పాపం వస్తుంది. కాలుతో తనలేదు, మోకాలు మాత్రం పెట్టాను అనకూడదు. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొని వచ్చారు. గచ్చతః పృష్ఠతో గచ్చేత్ గురుపాదౌ న లంఘయేత్ నోల్బణం ధారయేద్వేషం నాలంకారాంస్తథోల్బణాన్. గురువు నడుస్తూ ఉంటే వెనకాలే నడవాలి, ఆయన కాళ్ళు దాటకూడదు. అంటే ముందు అడుగు వేయకూడదు. జాగ్రత్తగా అడుగులో అడుగు వేయొచ్చు, కానీ ముందు అడుగు వేయకూడదు. జై గురుదత్త.